అవును, పొద్దునుంచి చూస్తున్నాను ఆ ముగ్గురు మరాఠీలేదో హడావిడిగా ఉన్నారు. ఇలా కూర్చుని తినకపోతే రోజు నీకు సాయపడవచ్చుగా. ఆ ముసలోళ్ళ భలేవారే. వాళ్ళ సంగతి మీకేం తెలుసమ్మ గారు? వయసులో నాకంటే పెద్దోళ్లే కానీ మనసులో నాకంటే చిన్నోళ్ళమ్మ. ఆ ముగ్గురు నాకు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళే కనుక నాకు రోజు సాయం చేయకపోతే ఇంటి పని నేను ఒక్కదాన్ని ఎలా చేయగలుగుతాను? నా బంగారం. తల్లి జిందగీ మొత్తం ఆ పోరి కాళ్ళకడ గులాంగిరి చేయాలి. అరే మన మీద ఒక్క చాడను చెప్తాదేమో అనుకున్నా. చెప్పిందా? గా పిల్లని చూసి సిగ్గు తెచ్చుకోండి జారా. మేమేనా? నువ్వు కూడా తెచ్చుకోవాలి. నేను కాదన్నానా? డిగ్రీలు సామాన్లు తీసుకురారా. ఏమా, ఎందుకమ్మా నా కోసం ఎదురు చూడడం? చాలా టైం అయింది, పడుకుని ఉండొచ్చు కదా. అది కాదే, కారు బయటికి తీసి చాలా రోజులైంది. చీకట్లో వాడు ఎలా డ్రైవ్ చేసుకుంటూ వస్తాడోనని నా కంగారు. ఓహో, అయితే నువ్వు నా కోసం ఎదురు చూడటం లేదు, నీ మనవడి కోసం ఎదురు చూస్తున్నావు అన్నమాట. నీతో ఏం మాట్లాడినా చిక్కేరా. ఇంకా కాలు నొప్పి తగ్గలేదమ్మా? తగ్గిందే, జాగ్రత్త కోసం కర్ర వాడుతున్నాను. ఆగండి ఆగండి ఆగండి, అవతలే ఆగండి. ఏంటి చేదస్తావు? నేనేమన్నా కొత్త పెళ్లి కూతున్నా? గట్లదకమ్మా, నలుడు దిష్టికి నల్లరాయి కూడా పెడేల్ పెడేల్ అని వలిగిపోతుంది. నువ్వు ఊళ్ళో అడుగు పెట్టగానే ఎవరి దిష్టి కొట్టిందో ఏమో. నా పర్సనాలిటీకి అంత సీన్ లేదులే. రేపో మాపో మా వాడికి పెళ్లి చేస్తే నానమ్మని అయిపోతాను. ఈ వయసులో నాకెందుకే ఈ హారతులన్నీ? ఏటమ్మా ఇలా చిక్కుపోనారు? చూడు నూకాలు, అబద్ధం ఆడితే అతికినట్టుండాలి. ఈ సంవత్సరంలో నేను 5 కిలోల వెయిట్ పెరిగాను, తెలుసా నీకు? ఏమోనమ్మా, నా కంటికి అలాగే అవపడుతున్నారు. ఇదిగో నువ్వెంత కాక పట్టినా మా అమ్మ దగ్గర నుంచి పింగులేవి రాలవు. కొట్టి పిసినారి. నీకేం తక్కువ చేశాను రా నేను? అవునమ్మా, ఈ అలంకరణలన్నీ మోహన్ చేసినవేనా? అవునే, అది ఏ పని చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. ఏది కనబడదే? ఎక్కడో పెత్తనాలు చేస్తుంటుంది. నోర్మైండే, అది ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. అదంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటారెందుకు మీరు? మోహనా, మోహనా, వస్తున్నానమ్మగారు. ఏంటమ్మగారు? ఏం చేస్తున్నావే? చిన్నమ్మ గారికి కాకరకాయ వేపుడంటే ఇష్టం అన్నారు కదా, చేస్తున్నాను. నా బంగారం, బుద్ధి తెచ్చుకోండి. నమస్కారం చిన్నమ్మ గారు, బాగున్నారా? బానే ఉన్నాను. చీర తీసుకో. నాకెందుకమ్మా చీర? పర్వాలేదు, తీసుకోవే. నీకు చీర కట్టే వయసు వచ్చిందిలే. మోహనా, ఈ ప్రపంచంలో నెంబర్ 1 పిసినారి దగ్గర చీర కొట్టేశావు. యు ఆర్ రియల్లీ గ్రేట్. మా అమ్మని బంగారంలా చూసుకునే అమ్మాయికి ఏమిచ్చినా తక్కువే. చూడు, ఫైర్ అండ్ లవ్లీ, నీ చర్మ సౌందర్యానికి. ఇందా మైసమ్మా, అమ్మా నీ కాళ్ళు నొప్పులకి ఆయిల్. నౌకాలు, నీకు స్పెషల్ బెంగళూరు స్వీట్ తీసుకో. తినేస్తా. సరే సరే, రమామణి, నువ్వు వెళ్ళి చిన్నమ్మ గారికి నీళ్లు రెడీ చేయి. మైసమ్మ, నువ్వు వెళ్ళి అమ్మగారికి భోజనం సిద్ధం చేయి. నూకాలు, నువ్వు పోయి చిన్నమ్మ కబర్ సాబ్ చేయి. మీరేం కంగారు పడద్దు, అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు రండి అమ్మగారు. పద. నచ్చిందా? బాగా నచ్చింది. నేను అడుగుతుంది చీర గురించి కాదు, మా అమ్మ గురించి. చీర నచ్చింది, చీరిచ్చిన మీ అమ్మగారు నచ్చారు. అయినా మంచి వాళ్ళందరికీ నచ్చుతారు. అప్పుడే తెలిసిపోయిందా మా అమ్మ మంచితనం గురించి? మనిషి మంచితనం తెలుసుకోవడానికి సంవత్సరాలు స్నేహం చేయక్కర్లేదు. ఒక నవ్వు చాలు, ఒక పలకరింపు చాలు. నువ్వన్నది కరెక్టే. లేకపోతే ఇంత షార్ట్ టైంలో నన్ను పీకల్లోతు ప్రేమలోకి ముంచేసావంటే ఏమనుకోవాలి? నేనే ముంచలేదు, మీరే మునిగిపోయారు. ఏమే మందారు, రోజు కనీసం 20 పూలైనా పూసేదానివి, నీకు ఈరోజు ఏమైంది? రేపటి నుంచి బాగా పూయాలి. అయినా మనుషులన్నాక కిలకిలా నవ్వాలి, మొక్కలన్నాక కలకలా పూయాలి. అర్థమైందా? ఎందుకు అలా సిగ్గుపడుతున్నావు? చిన్నప్పుడు నేను అంతే. వయసులో ఉన్న ఆడపిల్లలకి చెట్లు పెట్టలేగా స్నేహితులు. ఇలారా. ఏంటమ్మ గారు? ఒకసారి పక్కింటి పూర్ణంబూరిని పిలు. పూర్ణంబూరా? ఓ, జానకత్తేనా? పిలిచేనా? పూర్ణంబూరి అచ్చ నా గొంతులాగే ఉంది. పిలు పిలు. పూర్ణంబూరి. ఏవే, ఊరి నుంచి ఎప్పుడొచ్చావే? ఎక్కడ దాక్కున్నావే? ఎర్రతేలు. ఎర్రతేలా?
ఏయ్ ఎర్రతేలు గిర్రతేలు అన్నావో తన్నులు తింటావు. నువ్వు నన్ను పూర్ణంబూరి అని పిలవచ్చు గాని నేను నిన్ను ఎర్రతేలని పిలవకూడదా? అయ్యయ్యో అలా పిలిచింది నేను కాదు. మరి ఇది మీరే కదా అలా పిలవమన్నారు. నేనా? ఏమే అది పిలవమంటే నువ్వు పిలిచేయడమేనా? నీ సంగతి తర్వాత చెప్తానుండు. ఏమే గోడవతల నుంచి మాట్లాడడమేనా? ఇంటికి రావడం ఏమైనా ఉందా? హలో, ఎవరు? సావిత్రి గారు కావాలా? ఓహో, మీరు సావిత్రి గారా? ఏమిటి అమెరికా నుంచా? శాంతమ్మ గారితో మాట్లాడాలా? ఏంటి అరుపులు? మీకు ఫోన్ అమ్మా, అమెరికా నుండి శాంతమ్మ గారు. సావిత్రి, సావిత్రి, ఐఎమ్ శాంతయ్య. హౌ ఆర్ యు సావిత్రి? యా, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. శిరీష్ ఎలా ఉంది? 1 minute. ఏంటి? వెళ్ళండి వెళ్ళండి. యా సావిత్రి చెప్పు. అన్నయ్య గారు బాగున్నారా? ఓహో అలాగా. బాగున్నాడు సావిత్రి. లేదు లేదు, ఇంకా ఎవరికీ చెప్పలేదు. బెంగళూరులో ఏర్పాట్లన్నీ చేసుకుని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. నేను అష్టమి, ఈవేళ నవమి కదా, రేపు మంచి రోజు. ముందు అమ్మకి చిన్నన్నయ్యకి చెప్పి తర్వాత విశ్వంకి చెప్తాను. ఆ భయమే లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఫిక్స్. మిగిలినవన్నీ జస్ట్ ఫార్మాలిటీస్ అంతే. డేట్ గుర్తుంది కదా? మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు? వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే బాయ్. రేపు మంచి రోజు. ముందు అమ్మతో అన్నతో చెప్పి ఆ తర్వాత విశ్వంతో చెప్తాను. నువ్వు వెంటనే శిరీషం తీసుకొని బయలుదేరరా అంది. అంటే అంటే పెళ్లి విషయమే పిచ్చి మమ్మ. ఓలికి ఇంకోలికి, మన విశ్వం బాబుకి, సావిత్రి కూతురు శిరీషకి. అందుకే వాళ్ళు అమెరికా నుంచి వస్తున్నారు. నువ్వు నోరు పోయి, నీకు అన్ని తెలిసిన అలా ఇప్పుడు ఇంగిలక మాట్లాడు కథలు చెప్తావు కథలు. ఇష్టం బాబుకు పెళ్లి చేయనికి శాంతమోళ్ళ అన్న శ్రీనివాసరావు బిడ్డ లేరా? ఉంది, కానీ వాళ్ళ అన్న శ్రీనివాసరావు చేస్తున్నదేమిటి? గవర్నమెంట్ ఉద్యోగం. కానీ వాళ్ళు అమెరికాలో ఉన్నారు, కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. పైగా ఆ సావిత్రమ్మ మన శాంతమ్మ చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఏయ్, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఇప్పుడే. మిమ్మల్ని విషయం అడుగుతాను, ఏమీ అనుకోరుగా? నేను బాధపడే విషయం ఏది నువ్వు అడగవని నాకు తెలుసు, అడుగు. అమెరికా నుంచి సావిత్రి గారు వాళ్ళ అమ్మాయి వస్తున్నారంటగా? వస్తున్నారా? నాకు తెలీదే. వాళ్ళ అమ్మాయిని మీకిచ్చి పెళ్లి చేస్తారట. అవునా? నీతో ఎవరన్నారు? రమామణి, మైసమ్మ, నూకాలు అనుకుంటుంటే విన్నాను. మీ అమ్మగారు అమెరికా ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళు విన్నారట. పిచ్చి పిల్ల, వాళ్ళ మాటలు నమ్మావా? మోహన, అమ్మ నన్ను అడగకుండా ఏ నిర్ణయం తీసుకోదు. ఒకవేళ అమ్మకు ఆ ఉద్దేశం ఉన్నా నాకిష్టం ఉండాలిగా. అలాంటి భయాలేవి పెట్టుకోకు. నీకో విషయం చెప్పనా? నా జీవితంలో చూసిన మొదటి అమ్మాయివి కాదు నువ్వు, కానీ నీలాంటి అమ్మాయిని చూడడం ఇదే మొదటిసారి. అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? కనిపించిన ప్రతి ఆడపిల్లకి ఐ లవ్ యూ చెప్పే చీప్ రోమియోలో కనిపిస్తున్నానా నేను? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. క్షమించను. ఎందుకంటే మనసిచ్చి పుచ్చుకున్న వాళ్ళ మధ్య క్షమాపణలు ఉండవు. ఒకవేళ ఉంటే గింటే ముద్దులు, ముచ్చట్లు, ఇంకా కౌగిలింతలు ఉంటాయి. వదలండి, ఎవరైనా చూస్తారు. అంటే ఎవరు చూడకపోతే ఓకేనా? గుబ్బవ్వ ముగ్గు పాల బువ్వవ్వ అలి మువ్వలిత రవ్వలిత కౌగిలివ్వవా వాన జల్లువ వయసు తేనె జల్లువ వన్నె గాజులిస్త కమ్మలిస్త నన్ను అల్లవా కన్నె చుక్కవ్వ సోకు జున్ను ముక్క నీవా అవ్వని ముద్దులే నాకు మక్కువా
ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక